తీసుకుంటూ ఆవు మీది బాధ్యత మాది. దీనికి మీరు జాస్ట్ కృతంగానే చెప్తున్నాను. తర్వాత నా నెంబర్ ఇస్తాను, మీరు నాకు వాట్సాప్ చేయండి, అది కాల్ చేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిమం 1 to 2 hours పడుతుంది. మూడవది ఆవు మాది, ఆరోగ్యం మీది. ఫస్ట్ 2 కాన్సెప్ట్తో మీకు సంబంధం లేదు. మాకు ఆరోగ్యం కావాలి, పాలు కావాలి, కాయగూరలు కావాలి, ఫ్రూట్స్ కావాలి, రైస్ కావాలి, ఏవి కావాలన్నా సరే ఈ 3వ కాన్సెప్ట్లో మీరు భాగం కావచ్చు. మొదటిది ఆవు మాది, ఆదాయం మీది. రెండవది ఆవు మీది, బాధ్యత మాది. మూడవది ఆవు మాది, ఆరోగ్యం మీది. గోమయ వసతే లక్ష్మి, ఇది అందరూ విన్నారు కదా. గోమయ వసతే లక్ష్మి అనేది ఇక్కడ వినని వారు ఎవరు ఉండరు. కానీ ఆ గోమయంలో లక్ష్మిని చూసింది ఎంతమంది చెప్పండి. గోవులో 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తున్నారా? 33 కోట్లని ఒక దేవతలను ఎవరైనా చూసారా? ఈ రోజు ఇన్ని లక్షల ఆవులు స్లాటర్ హౌస్కి వెళ్తున్నాయంటే మనం కాషాయ జెండాలు పట్టుకొని చెప్పి స్పీచ్లు ఇస్తున్నాం. ఒక్క ఆవునైనా మనం ఆపగలిగామా? మన డిఎస్పీ గారు చెప్పారు, ఆవును ఆపగలిగితే దాని మేత ఆవులు పడుతున్నారు, ఆకలితో చంపాల్సి వస్తుందని అని చెప్పేసి మనకి ఎదుటి వెళ్తుంటే ఆవుని వదిలేయాల్సి వస్తుందని చెప్పేసి. ఏ రోజైతే మీరు ఆ గోమయంతో గోమూత్రంతో పాలకు తయారైన ఉత్పత్తులను వాడుతారో ఆ రోజు మనం ఎక్కడ స్పీచ్లు ఇవ్వాల్సింది, ఎక్కడ జెండాలు పట్టుకొని ధర్నాలు చేయాల్సి లేదండి. ఆ ఉత్పత్తులు మనం వాడుతూ వచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి 140 కోట్లని కనీసం 70-80 కోట్ల హిందువులు అంటే ఒక్కొక్కరు ఒక 2 రూపాయలు పెట్టి ఒక పెరుగుతుంది అంటే ఎన్ని ఆవులు సేవ చేయబడతారు వినండి. ఎన్ని ఆవులు మనం ఇలాంటి స్పీచ్లు ఎన్ని విన్నా సరే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళగానే మళ్ళీ మనం మారిపోతాం. కానీ ఒక్క పెరుగు ఉన్నట్లయితే కొన్ని 100,000 ఆవులు మనం ఆపగలుగుతాం. నా నెంబర్ చెప్తే నోట్ చేసుకోండి, సమయం లేదు కాబట్టి వివరంగా తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 986073 అండి. సతీష్ సత్యనారాయణ పెట్టుకోండి. 986073 మీ పాలు కావాలన్నా, నెయ్యి కావాలన్నా, పశుగ్రాసం కావాలన్నా, లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్లో ఏది మీకు ఇంట్రెస్ట్ ఉందో కాల్ చేయండి. మీకు ఆరోగ్యం కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు. నాకు సిటీకి దగ్గరలోనే ఆనందపడండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.